హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ అందరి కోసం ఇంట్లోనే ఎంతో టేస్ట్గా కేక్ చేసుకుందామండి. చేస్తున్నాను ఈరోజు అందరి కోసము. మైదా కానీ ఇంకా ఏ విధమైన ప్రిజర్వేటివ్స్ ఏమీ లేకుండా, ఓవెన్ లేకుండా, బటర్ పేపర్ లేకుండా, ఇవేమీ లేకుండా కేక్ అండి. చాలా టేస్ట్గా ఉంటుంది. లేట్ చేయకుండా రెసిపీ స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఒక బౌల్లో ఉప్మా రవ్వ అండి. ఉప్మా రవ్వని ఒక కప్పు తీసుకున్నాను. మెజర్మెంట్కి కరెక్ట్గా చూసుకోండి. ఏ కప్తో వేసుకున్నామో ఆ కప్తో ఒక హాఫ్ కప్ షుగర్ వేసుకొని రెండు కలుపుకోవాలండి. ఇప్పుడు గోరువెచ్చని పాలు కదా, అవి ఒక గ్లాస్ తీసుకున్నానండి. మొత్తం ఒకే మెజర్మెంట్ తీసుకున్నాను. అది కొంచెం గుర్తుపెట్టుకోండి. దేంతో అయితే వేసుకున్నారో అవి రవ్వ కానీ పాలు కానీ మొత్తం ఒకటే మెజర్మెంట్ తీసుకోవాలన్నమాట. ఒక గ్లాస్ పాలని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. రవ్వ చక్కెర రెండు కలిపి చూడండి. ఈ విధంగా కలిపేసిన తర్వాత ఒక 20 మినిట్స్, 20 ఆర్ హాఫ్ అన్ అవర్, నేనైతే 20 మినిట్స్ పక్కన పెట్టానండి. పక్కన పెట్టేసి ఇదిగోండి, ఇప్పుడు పాలని రవ్వ పీల్చేసింది. ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు ఆ మిశ్రమాన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకుంటున్నానండి. ఇక చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టిన జార్లో ఒక హాఫ్ కప్పు మిల్క్ పౌడర్ అండి. మనం ఎంతవరకు అయితే రవ్వ వేసుకున్నాం కదా, అందులో హాఫ్ మిల్క్ పౌడరు, అందులో ఒక పావు కప్పు కస్టర్డ్ పౌడర్ అండి. రెండు వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు నేను ఒక హాఫ్ కప్పు నెయ్యి, హాఫ్ కప్పు ఆయిల్ వేసుకున్నానండి. మీ ఇష్టము, మీరు రెండు కలిపైనా వేసుకోవచ్చు. ఆయిల్ కావాలంటే ఆయిల్, నెయ్యి కావాలంటే నెయ్యి, ఏది కావాలంటే అది వేసుకోవచ్చు. అది వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ ఒక 2-3 స్పూన్లు బాదాము, కాజు సన్నగా కట్ చేసినవి, ఇంకా టూటీ ఫ్రూటీ వేసుకొని ఒక్క స్పూను గోధుమ పిండి అండి. గోధుమ పిండి వేసుకొని కలుపుకోవాలి. ఇట్లా కలిపితే ఏంటంటే కేక్లో ఆ నట్స్ అనేవి ఒకే చోట చేరకుండా అంతా స్ప్రెడ్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు మనం మిక్సీ పెట్టుకున్న మిశ్రమాన్ని బౌల్లో తీసుకున్నాను. బౌల్లో తీసుకొని విస్కర్ తోటి బాగా కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ వరకు కలపాలండి. అప్పుడే మనకి కేక్ అనేది ఫ్లఫీగా ఉంటుందన్నమాట. కొంచెం పొంగినట్టు, లమ్స్ అనేవి లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు అందులో ఒక చిటికెడు కొంచెం వెనిలా ఎసెన్స్, ఒక స్పూను బేకింగ్ పౌడరు, ఒక పావు స్పూను బేకింగ్ సోడా అండి వేసి ఒక సగం నిమ్మరసాన్ని అందులో వేసుకోవాలి. ఇదిగో చూడండి, ఈ విధంగా మళ్ళీ ఒక 1 or 2 మినిట్స్ వరకు బాగా కలుపుకోవాలన్నమాట. మనం ఎంత బాగా కలిపితే ఆ కేక్ అనేది అంత బాగా ఫ్లఫీగా ఉంటుందండి. మెత్తగా స్పాంజ్ లాగా వస్తుంది. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, డ్రై ఫ్రూట్స్, టూటీ ఫ్రూటీ అవన్నీ వేసి మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు ఇది రైస్ కుక్కర్ బౌల్ అండి. రైస్ కుక్కర్లోకి నాకు ఈ బౌల్ వచ్చింది. ఆ బౌల్లో ఆయిల్ అప్లై చేస్తున్నాను. ఆయిల్ కానీ ఘీ కానీ అప్లై చేసుకోవచ్చు. నేనైతే ఆయిల్ అప్లై చేస్తున్నాను. ఇది బటర్ పేపర్ కాదండి, వైట్ నోట్బుక్ పేపరు. ఆ పేపరు అందులో సెట్ అయ్యేటట్టు కట్ చేసి పెట్టేసి దానికి కూడా లైట్గా ఆయిల్ అప్లై చేసుకున్నాను. ఇప్పుడు ఆ కేక్ పిండి అంతా అందులో వేసేసుకోవాలి.
వేసేసిన తర్వాత పైన గార్నిషింగ్ కోసం టూటీ ఫ్రూటీ వేసుకుంటున్నాను. మీకు ఏదైనా డ్రై ఫ్రూట్స్ కానీ ఇంకేదైనా చాకో చిప్స్ కానీ ఏదైనా కావాలంటే వేసుకోవచ్చు. ఇంకా చూడండి ఈ విధంగా రెడీ అయిపోయింది. తర్వాత ప్రీహీట్ చేసుకోవాలండి కుక్కర్ని. ఒక 10 మినిట్స్ ముందు నేను ప్రీహీట్ చేసి పెట్టుకున్నాను. అందులో ఒక స్టాండ్ పెట్టుకొని హై ఫ్లేమ్ మీద ప్రీహీట్ చేసుకొని ఇప్పుడు ఈ కుక్కర్ బౌల్ అనేది ఈ కేక్ నింపిన బౌల్ అనేది అందులోకి దింపేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని ఇప్పుడు ఫ్లేమ్ అనేది లో చేసుకోవాలండి. లో ఫ్లేమ్ మీదే 40 to 50 మినిట్స్ పడుతుందండి. ఖచ్చితంగా 40 మినిట్స్ అయిపోయిన తర్వాత ఒకసారి ఒక టూత్ పిక్ని అందులో గుచ్చి చూసుకోండి. పిండి ఏమంటకపోతే కేక్ అనేది రెడీ అయిపోయినట్టు. లేదంటే ఇంకో 10 or 15 మినిట్స్ అట్లాగే ఉడికించుకోండి. అప్పుడు ఈజీగా రెడీ అయిపోతుందండి కేక్ అనేది. ఏ విధమైన మైక్రో ఓవెన్ కానీ ఇంకా మనం అందులో కోకో పౌడర్ కానీ ఇంకా ఏమీ కలపలేదండి. మొత్తం న్యాచురల్గా ఆల్మోస్ట్ న్యాచురల్గా ఉండే ఇంగ్రీడియంట్సే కలుపుకున్నాము. ఒక వెనిలా ఎసెన్స్ అట్లాంటివి తప్పనిచ్చి ఇప్పుడు ఇంట్లోనే మనకి హెల్తీగా టేస్ట్గా కేక్ అనేది తయారైపోతుందండి. మనం బేకరీలో వాళ్ళు ఎట్లా చేస్తారో మనకు తెలియదు కదా. ఇంట్లోనే హ్యాపీగా పిల్లలు తినేసేస్తారు. చూడండి కేక్ అనేది చాలా టేస్ట్గా వచ్చిందండి. నీట్గా పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. ఇప్పుడు అందుని సన్నగా ముక్కలుగా కట్ చేసేసుకొని ఒక బాక్స్లో కానీ వేసేసి పెట్టేసుకుంటే ఒక వారం వరకు నిల్వ ఉంటుందండి. ఇదిగో చూడండి స్పంజ్ లాగా వచ్చేసింది కదా. కట్ చేస్తుంటేనే మా పిల్లలందరూ తినేస్తున్నారండి. ఇదిగో చూడండి. అంతే అండి, టేస్టీ అండ్ హెల్దీ కేక్ అనేది రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీరు అందరూ లైక్ చేసి షేర్ చేయండి. మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.